హాయ్ అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైన్ విత్ దివ్య. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా 3 రకాల రెసిపీస్ని చేసి చూపించబోతున్నాను. వేసవికాలం అంటేనే వేడి తాపం మన బాడీలో ఎక్కువ ఉంటుందండి. అలాంటి వేడి తాపం తగ్గించి మన బాడీకి ఉపశమనం కలిగించడానికి ఈ 3 రకాల రెసిపీస్ అనేవి మీకు చాలా హెల్ప్ అవుతాయి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అలాగే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ సమ్మర్లో ప్రతిరోజు ఉదయం ఒక గ్లాస్ చొప్పున మీరు తాగినట్టయితే ఒంట్లో వేడి తగ్గి హాయిగా ఉంటుంది. సో మరి ఆ 3 రెసిపీస్ ఏంటో చూసేద్దామా? ఫస్ట్ రెసిపీ వచ్చేసి బార్లీ వాటర్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ బార్లీ వాటర్ చేయడానికి ముందుగా ఒక మిక్సీ జార్లో 1/2 కప్ వరకు బార్లీ గింజల్ని వేసుకోవాలి. స్పూన్స్లో చూసుకున్నట్టయితే 4 స్పూన్స్ వరకు తీసుకోవాలి. ఇవి మనకు ఏ సూపర్ మార్కెట్స్లో అయినా చిన్న చిన్న పచారీ షాప్స్లో అయినా ఈజీగా దొరికేస్తాయండి. చాలామంది ఈ బార్లీ గింజల్ని నానబెట్టి చేస్తుంటారు. ఆ ప్రాసెస్లో చేయాలంటే కొద్దిగా లెంతీగా అనిపిస్తుంది. కాబట్టి ఈజీగా 2 మినిట్స్లో అయ్యేలా చేసి చూపిస్తున్నానండి. ఇప్పుడు ఈ బార్లీ గింజల్ని మనం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మరీ ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేయకూడదండి. కొంచెం ఈ విధంగా పలుకుల్లా ఉండేలానే తీసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న బార్లీ గింజల్ని కాసేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక సాస్ ప్యాన్ లాంటిది తీసుకోండి. ఇందులో 4 గ్లాసుల వరకు వాటర్ని వేసుకోవాలి. మనం 4 స్పూన్స్ వరకు బార్లీ గింజల్ని తీసుకున్నాం కాబట్టి 1 స్పూన్ బార్లీ గింజలకి 1 గ్లాస్ వాటర్ చొప్పున 4 గ్లాసెస్ వరకు వాటర్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేసుకున్న బార్లీ గింజల పౌడర్ని వేసుకుని ఒకసారి బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత ఈ వాటర్ని స్టవ్ మీద పెట్టి ఫ్లేమ్ని లో టు మీడియంలో అడ్జస్ట్ చేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ 10 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. మనం రైస్ని వార్చితే వచ్చే గంజి ఎలా ఉంటుందో ఆ విధంగానే ఈ బార్లీ వాటర్ కూడా ఉంటుంది. 10 నిమిషాల తర్వాత ఇలా బాగా మరుగుతోంది కదా. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఈ వాటర్ని అంతా స్ట్రైనర్లోకి తీసుకుని వడగట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ వరకు సాల్ట్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ సాల్ట్ ప్లేస్లో మీరు షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే మీకు నచ్చితే నిమ్మరసాన్ని కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ యాడ్ చేయట్లేదండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఈ వాటర్ని ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకుంటే వేడివేడిగా టేస్టీగా బార్లీ వాటర్ రెడీ అయిపోయినట్టే. సెకండ్ రెసిపీ వచ్చేసి లెమన్ సోడా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ లెమన్ సోడా చేయడానికి ముందుగా ఒక గ్లాస్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు షుగర్ పౌడర్ని వేసుకోండి. షుగర్ నచ్చిన వాళ్ళు స్కిప్ చేసేయచ్చండి. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. నెక్స్ట్ ఒక నిమ్మకాయని రసం చేసి వేసుకోండి. ఇప్పుడు షుగర్ కరిగేలా బాగా మిక్స్ చేసుకుందాం. నెక్స్ట్ ఇందులో 2 లెమన్ స్లైసెస్ని వేసుకోండి. అలాగే రిఫ్రెష్మెంట్ ఫీల్ రావడానికి 2-3 పుదీనాకుల్ని కొద్దిగా నలిపి వేసుకోవాలి. ఇప్పుడు చల్లచల్లగా తాగడానికి 4-5 ఐస్ క్యూబ్స్ని వేసుకుందాం. నెక్స్ట్ ఇందులో ముఖ్యంగా సోడా వాటర్ని వేసుకోవాలి. సోడా వాటర్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపండి. లాస్ట్లో ఇలా ఒక లెమన్ స్లైస్తో డెకరేట్ చేసుకుంటే సమ్మర్ రిఫ్రెషింగ్ డ్రింక్ లెమన్ సోడా రెడీ అయిపోయినట్టే. లాస్ట్ రెసిపీ మసాలా బటర్ మిల్క్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ మసాలా బటర్ మిల్క్ చేయడానికి ముందుగా ఒక మిక్సీ జార్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు చిన్న ముక్కలుగా తరిగిన అల్లాన్ని వేసుకోవాలి. అలాగే 10 నుంచి 15 వరకు కరివేపాకు ఆకుల్ని వేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని కాసేపు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 1 కప్ వరకు మీగడలేని కమ్మటి పెరుగుని తీసుకోండి. మనం తీసుకునే పెరుగు ఫ్రెష్గా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే బటర్ మిల్క్ మంచి టేస్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ పెరుగుని విస్కర్తో ఫైన్ క్రీమీ కన్సిస్టెన్సీలో తయారు చేసుకోవాలి. ఇలా క్రీమీ కన్సిస్టెన్సీలో వచ్చాక ఇందులో 2 కప్పుల వరకు వాటర్ని వేసుకోండి. అంటే దాదాపు 1/2 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం కరివేపాకు పేస్ట్ మొత్తం వేసుకోండి. నెక్స్ట్ ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరని కొద్దిగా వేసుకోండి. నెక్స్ట్ ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చిని 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని వేసుకోవాలి.
నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. ఇక్కడ నేను 2 టీ స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు సాల్ట్ మొత్తం కరిగే వరకు బాగా మిక్స్ చేయండి. ఈ బటర్ మిల్క్కి మజ్జిగ ఎక్కువ పలుచగా ఉన్నా బాగోదు, అలా అని చిక్కగా కూడా ఉండకూడదు. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే పర్ఫెక్ట్గా బటర్ మిల్క్ రెడీ అయిపోయినట్టే. ఇలా రెడీ చేసుకున్న బటర్ మిల్క్ని ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఒకవేళ మీరు కూలింగ్తో తాగాలనుకుంటే నార్మల్ వాటర్కి బదులు ఐస్ వాటర్ని యాడ్ చేసుకోండి, లేదా ఐస్ క్యూబ్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి, చల్ల చల్లగా టేస్టీగా మసాలా బటర్ మిల్క్ రెడీ. సో ఫ్రెండ్స్, చూసారు కదా సమ్మర్ స్పెషల్గా ఈ 3 రకాల రెసిపీస్ని ఎలా తయారు చేసుకోవాలో. మీరు కూడా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.